ఆంధ్రప్రదేశ్లో కేబినెట్లో మంత్రుల హోదాలకు పరిమితమయ్యారని, శాఖలపై వారికి ఎలాంటి స్వేచ్ఛ నిర్ణయాధికారం లేదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. ప్రజా సమస్యలపై స్పందన లేకపోవడం, పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు న్యాయం జరగకపోవడం పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ సొంత నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రశ్నించలేని ప్రజాప్రతినిధులు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. కిరాయి చప్పట్లు, కిరాయి ప్రచారంతో పాలకులు కొనసాగుతున్నారని, ఈ తరహా పాలనతో రాష్ట్రానికి భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం ప్రతి ఆంధ్రుడు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ సెక్యులర్ పెండియాల కామరాజు పార్టీ నాయకులు పాల్గొన్నారు. దృష్టి కేంద్రీకరించినటువంటి ఒక్క మంత్రిని చూపించమనండి. కేవలం అధిష్టానానికి బానిసలుగా ఉంటున్నారు, నెల జీతాలు తీసుకుంటున్నారు. నోరు మూసుకొని వాళ్ళు చెప్పిన చోట ఎవరైతే ఈ కార్పొరేట్ టీమ్స్ ఉన్నాయో లేదా అధిష్టానం నుంచి ఆదేశాలు ఉన్నాయో నెలకి 25 కోట్లు 30 కోట్ల రూపాయలు పేమెంట్ తీసుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఇష్టానుసారం పాలనని గాలి కుదిరేశారు. ఆ మంత్రిత్వ శాఖలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు. అలాగే భవిష్యత్తు కార్యాచరణ ఏంటో అర్థం కాదు, బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్థం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటో అర్థం కాదు. అసలు మంత్రులు ఎందుకున్నారు? ఎన్ని కోట్ల రూపాయలు ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు ఉన్నాయి? ఏ మంత్రిత్వ శాఖకి ఎంత ఉంది? దాని మీద మీరు ఖర్చు పెట్టేటటువంటిది ఏంటి, మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం ఉన్నదని చెప్పుకోవడం కన్నా ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని సందేశాలు అన్నీ జరుగుతున్నాయి, తప్పులేదు. కానీ మరీ డమ్మీగా ఒక పంచాయతీ మెంబర్కి ఉన్నటువంటి విలువ కూడా ఈరోజు క్యాబినెట్లో మంత్రులకు లేదు. అంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఈరోజు మంత్రులు ఉంటున్నారు. వాళ్ళు చెప్పమన్న చోట సంతకాలు పెడుతున్నారు. అలాగే ఒక తరహా కార్పొరేట్ శక్తులకి బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ కార్పొరేట్ శక్తులకి అవసరమైనటువంటి పనులు అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నారు. ఆ మంత్రులందరికీ కూడా నెలకి 25 కోట్లు 30 కోట్ల రూపాయలు పేమెంట్ వచ్చేస్తుంది. అలాగే ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతాలు వచ్చేస్తున్నాయి. అలాగే అన్ని సౌకర్యాలు అనిపిస్తున్నారు. ఇక్కడ ప్రజలు బలిపశువులుగా ఉంటున్నారు. ఏ మంత్రిత్వ శాఖ నుంచి అయినా సరే ప్రజల కోసం కానీ ఈ రాష్ట్రం కోసం కానీ ఒక మెరుగైనటువంటి డెవలప్మెంట్ ఉంది అని చెప్పుకోవడానికి ఒక్క మంత్రిని చూపించమనండి. ఆర్థిక నేరాలకి మూల విరాట్లుగా నిలబడుతున్నారు. అలాగే ఒక మాఫియా, భూమాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, అలాగే కరప్షన్ మాఫియా కావచ్చు, దేనికైనా సరే మంత్రిత్వ శాఖ అండదండలతోనే మొత్తం నడుస్తుంది. దీని వాస్తవాలు ఏంటంటే మంత్రిత్వ శాఖ పేరుకి మంత్రిగా ఉన్నారు తప్ప పూర్తిగా డమ్మీగానే ఉన్నారు. డబ్బులు తీసుకోవడం సంతకం పెట్టాం. ప్రజల పనులు ఏమైపోయినా ఈ మంత్రులకు అక్కర్లేదు. నేను నా నియోజకవర్గం కోసం నా రాష్ట్రంలో నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నుంచి ఇన్ని డెవలప్మెంట్స్ చేశాను, ఇన్ని నిధులు తెచ్చాను. ఏదో కార్పొరేట్ మీడియాలో ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చాను, పెట్టుబడులు తెచ్చాను, తూతు మంత్రులు అనిపించుకుంటూ ఆ సొల్లు కబుర్లు రాయించుకోవడం కాదు. ఇప్పుడు ఈ సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది, దగ్గరకు వస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో చెప్పమనండి. ఏ మంత్రి అయినా చెప్పమనండి. ఏ ప్రజలకైనా సరే, ఏ వర్గ ప్రజలకైనా సరే మీరు చేసినటువంటిది ఒక్క మంచి పని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీరు చెప్పండి. ఇంకా కొన్ని మా ఇన్వెస్టిగేషన్లో ఒక స్కామ్ జరిగినట్టు మాకు చిన్న సమాచారం ఉంది. అది త్వరలో బహిర్గతం చేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు ఒక శాఖలో చాలా పెద్ద స్థాయి కుంభకోణం జరిగింది. ఒక శాఖలో, ఒక ప్రముఖ శాఖలో. ఖచ్చితంగా భవిష్యత్తులో అతను జైలుకి వెళ్ళక తప్పదు. ఆ శాఖ పనితీరు మీద కేంద్రం కూడా గుర్రుమని ఆగ్రహం వ్యక్తం చేస్తుందని మాకున్నటువంటి సమాచారం. అది త్వరలో కొంత డేటా కలెక్ట్ చేసి ఆ వాస్తవాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడానికి సిద్ధపడతాం. అలాగే భవిష్యత్తు కార్యాచరణని ఈ రాష్ట్రంలో ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ జనరేషన్ బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు వచ్చే విధంగా ఒక కార్యాచరణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో శ్రీకారం చుడతాం. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని గత ఎన్నోవేళగా మేము ఒక సుదీర్ఘ పోరాటం చేస్తున్నాం, ఒక కార్యాచరణ చేస్తున్నాం. అది కాస్త కార్యరూపం దాల్చే విధంగా కొన్ని మెరిట్స్ కూడా అనుకూలమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. త్వరలో ఆ కార్యాచరణ కూడా ప్రజలందరికీ తెలియజేస్తాం.